కమ్మగా ఉండే కొబ్బరి దోసలు. చుక్క నూనె పోయకుండా నేచురల్‌గా ఫెర్మెంట్ అయిన ఈ దోసల్ని 4, 5 తిన్నా సరే కడుపు బరువుగా అనిపించదండి. చాలా బావుంటాయి. ముందుగా గిన్నెలోకి 2 గ్లాసులు బియ్యం వేసుకోవాలి. మీరు వాడుకునే ఏ బియ్యం వేసుకున్నా పర్వాలేదండి. నా దగ్గర స్టోర్ బియ్యం ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. ఇప్పుడు బియ్యంలో నీళ్లు పోసుకొని 3, 4 సార్లు శుభ్రంగా కడిగేసి, మళ్ళీ నీళ్లు పోసుకొని 6 గంటలు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత బియ్యం ఇలా చక్కగా నానిపోయి ఉంటాయండి. ఇలా నానపెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం బియ్యం నానపెట్టుకున్న నీళ్లున్నాయి కదండీ! ఆ నీళ్లను పారబోయకుండగా ఇలా బియ్యంలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలో పోసి స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని పెద్ద గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న పిండిని 2 గరిటెలు తీసుకొని ఈ నీటిలో పోసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల పిండి నేచురల్‌గా బాగా ఫెర్మెంట్ అవుతుందండి. నేను పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను. ఇలా కలుపుతూ ఉడికిస్తే 4, 5 నిమిషాలకి చిక్కబడుతుంది. ఇప్పుడు పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. ఈలోగా ఒక కొబ్బరికాయని తీసుకోవాలి. వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్‌ని తీసేసి ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇలా కొబ్బరిని ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఉడికించిన పిండి, ఒక స్పూను పంచదార, నానపెట్టుకున్న బియ్యం నీళ్లు కొద్దిగా పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని, ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిలో వేసుకొని, మీ రుచికి తగ్గ ఉప్పు కూడా వేసి, చేత్తో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా పలుచగానే ఉంటుందండి. మనం దోసలు వేసుకునేటప్పుడు ప్రత్యేకంగా నీళ్లు పోసుకునే అవసరం ఉండదు. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి, కనీసం 8-10 గంటల వరకు పులవపెట్టుకోవాలి. ఉదయానికి మూత తీసి చూస్తే పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా నేచురల్‌గా ఫెర్మెంట్ అయిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన గట్ బ్యాక్టీరియాకి చాలా మంచిదండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటె పిండి పోసుకొని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా తిప్పుకొని మూత పెట్టి ఎర్రగా కాల్చుకోవాలి. ఈ కొబ్బరి దోసలకి చుక్క నూనె వేయాల్సిన అవసరం లేదండి. ఎర్రగా వేగిన తర్వాత దోస చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా ఎర్రగా కాలిన దోసల్లోకి ఏదైనా మీకు నచ్చిన పుల్లటి చట్నీని నంచుకొని తినండి. చాలా బావుంటుంది. నేనైతే టమాటో చట్నీ చేశానండి. కాంబినేషన్ అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి.